ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఓకేనా, సరే. మనం ప్రీవియస్ క్లాస్లో అసలుకి స్ట్రోక్స్, లైన్స్, జోన్స్ ఏంటని తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? స్మాల్ లెటర్స్ ఫార్మేషన్. ఓకేనా, ఏంటన్నా? స్మాల్ లెటర్స్ ఫార్మేషన్. ఇక్కడ మనం రాసినటువంటి స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రోక్స్ బేస్ చేసుకొని ఇప్పుడు మనం స్మాల్ లెటర్స్ రాయడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ముందుగా మనం రాసేటువంటి స్ట్రోక్స్ ఏంటి? స్ట్రోక్స్ మనం రాసేటువంటి స్ట్రోక్స్ చూడండి. ఫస్ట్ బీ, ఓకేనా. సెకండ్ వన్ అంబ్రిల్లా, థర్డ్ వన్ మష్రూమ్, ఫోర్త్ వన్ హుక్అప్, ఫిఫ్త్ వన్ హుక్ డౌన్, సిక్స్త్ వన్ ఏల్, సెవెంత్ వన్ యాంకర్, ఎయిత్ వన్ పిల్లర్. ఓకేనా, ఈ 8 స్ట్రోక్స్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు స్మాల్ లెటర్స్ రాయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్, ఎయిత్ వన్. ఓకేనా, ఈ 8 స్ట్రోక్ బేస్ చేసుకున్నప్పుడు మనం అయితే స్మాల్ లెటర్స్ రాయాలి. ఓకే, స్మాల్ లెటర్స్ లో ముందుగా ఉన్నటువంటి ఏ లెటర్ ని మనం రాసేటప్పుడు, స్మాల్ లెటర్స్ లో ముందుగా ఉన్నటువంటి ఏ లెటర్ ని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందుగా మనం యూజ్ చేయాల్సిన స్ట్రోక్ ఏంటంటే బీన్ స్ట్రోక్. ఓకేనా, ఏ లెటర్ ఫార్మేషన్ చూడండి, స్మాల్ ఏ. ఓకే, ఈ యొక్క ఏ లెటర్ ఫార్మేషన్ లో మనకి 2 స్ట్రోక్స్ ఉంటాయినా, దాంట్లో ముందుగా మనం రాయాల్సింది ఏంటి? బీన్ స్ట్రోక్. ఓకే, బీన్ స్ట్రోక్. మరి ఈ యొక్క బీన్ స్ట్రోక్ కి ఏ స్ట్రోక్స్ ని యాడ్ చేస్తే స్మాల్ ఏ లెటర్ అవుతుంది? చూడండి ఒకసారి అక్కడ. బీన్ స్ట్రోక్ కి మనం ఏ స్ట్రోక్ ని యాడ్ చేస్తే స్మాల్ ఏ లెటర్ రాయడం జరుగుతుంది చెప్పండి. ఓకే, వెరీ గుడ్. బీన్ స్ట్రోక్ ప్లస్ హుక్ డౌన్, ఈ రెండింటిని యాడ్ చేస్తే స్మాల్ ఏ లెటర్. స్మాల్ ఏ లెటర్. ఓకేనా, మనం స్మాల్ ఏ లెటర్ ని లైన్స్ లో రాసినప్పుడు ఎలా రాయాలి మరి? మిడిల్ 2 లైన్స్ ఏవైతే ఉంటాయో, ఆ మిడిల్ 2 లైన్స్ మిడిల్లో, ఈ యొక్క మిడిల్ 2 లైన్స్ మిడిల్లో మనం రాసేటువంటి స్మాల్ ఏ లెటర్ని ఎంటర్ చేయాలి. ఓకేనా, మరి ఎలా ఎంటర్ చేయాలి? ఆల్రెడీ మనం స్ట్రోక్స్ ఫార్మేషన్ లో బీన్ స్ట్రోక్ స్టార్టింగ్ ఫ్రమ్ మిడిల్ లైన్ అని చెప్పుకున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా అలానే మిడిల్ లైన్ దగ్గర స్టార్ట్ చేయండి ముందుగా బీన్ స్ట్రోక్ ని. ఓకేనా, ఇలా వచ్చేసి డౌన్కి వెళ్ళేసి డౌన్ టు అప్ లోకి వెళ్ళండి. బీన్ స్ట్రోక్ కంప్లీట్ అవుతుంది. మరి సెకండ్ వన్ మనం ఏం చెప్పుకున్నాం? బీన్ స్ట్రోక్ కి హుక్ డౌన్ స్ట్రోక్ ని యాడ్ చేయాలి. ఓకేనా, చూడండి, బీన్ స్ట్రోక్ కి హుక్ డౌన్ స్ట్రోక్ ని యాడ్ చేశాను. మనం రాయాల్సినటువంటి స్మాల్ ఏ లెటర్ కంప్లీట్ అయింది కదా. మనం రాయాల్సినటువంటి ఏ లెటర్ కంప్లీటా కాదా? ఓకే, కంప్లీట్. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూడండి. బీన్ స్ట్రోక్ ప్లస్ హుక్ డౌన్. ఓకేనా, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే లెటర్ ఏంటినా? స్మాల్ ఏ లెటర్. ఓకేనా, బీన్ స్ట్రోక్ ని ప్లస్ హుక్ డౌన్ స్ట్రోక్ ని యాడ్ చేసేసి మనం ఏ లెటర్ రాసేసాం. మరి ఈ ఏ లెటర్ ని ఏ జోన్ లో రాసామంటే ఏం చెప్తారు? మిడిల్ జోన్ లో రాసామని చెప్పండి. ఓకేనా, మరి ఏ లెటర్ మనం స్మాల్ ఏ లెటర్ ఎప్పుడు రాసినా మరి ఏ జోన్ లో రాయాలి? మిడిల్ జోన్ అని చెప్పేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏ లెటర్ ఫార్మేషన్ కంప్లీట్. నెక్స్ట్
బి లెటర్ ఫార్మేషన్ చూద్దాం. బి లెటర్ ఫార్మేషన్. ఓకే, బి లెటర్ ఫార్మేషన్. బి లెటర్ ఫార్మేషన్. మనం ఈ బి లెటర్ ఫార్మేషన్ లో యూజ్ చేసినటువంటి స్ట్రోక్స్ ఏంటి? ఫస్ట్ వన్, వెరీ గుడ్, ఫస్ట్ వన్ మష్రూమ్, మష్రూమ్. సెకండ్ వన్ అన్నా, సెకండ్ వన్ అమ్మా, సెకండ్ వన్ బీన్ కాదు. సెకండ్ వన్ ఏమవుతుంది? ఇలా రాస్తేనేమో బీన్. ఓకేనా నాన్న? ఇలా రాస్తే బీన్. దీన్ని రివర్స్ లో రాస్తున్నాం మనం. ఇప్పుడు రివర్స్ లో రాసినప్పుడు ఏమవుతుంది? రివర్స్ బీన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు రివర్స్ బిన్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, రివర్స్ బిన్ యాడ్ చేసాం. దీంట్లో ఫస్ట్ మనం యూజ్ చేసే స్ట్రోక్ ఏంటి? ఫస్ట్ వన్ మష్రూమ్, మష్రూమ్. సెకండ్ వన్, వెరీ గుడ్, రివర్స్ బీన్. ఈ రెండింటిని యాడ్ చేస్తే స్మాల్ బి లెటర్ ఫార్మేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? దీన్నే మనం లైన్స్ లో 4 లైన్స్ లో రాసినప్పుడు ఎలా రాయాలి మరి? బి లెటర్ అనేది అసలు ఏ జోన్ లెటర్? ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం బి లెటర్ రాసినప్పుడు ముందుగా మనకు ఉన్నటువంటి 4 లైన్స్ లో బి లెటర్ రాసేప్పుడు మనకు ఉన్నటువంటి 4 లైన్స్ లో ముందుగా ఈ యొక్క బి లెటర్ ఫార్మేషన్ లో ఉన్నటువంటి మష్రూమ్ స్ట్రోక్ ని ఫస్ట్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మష్రూమ్ స్ట్రోక్. మరి మష్రూమ్ స్ట్రోక్ కి మనం ఏ స్ట్రోక్ ని యాడ్ చేస్తే బి లెటర్ అవుతుంది? ఓకే, వెరీ గుడ్. మనం మష్రూమ్ స్ట్రోక్ కి రివర్స్ బి లెటర్ ని యాడ్ చేస్తే బి లెటర్ అవుతుంది. ఓకేనా? ఇది బి లెటర్ ఫార్మేషన్. కానీ చాలా మంది మీలో చాలా మంది స్టూడెంట్స్ చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే, ఈ యొక్క బి లెటర్ మన హ్యాండ్ రైటింగ్ బుక్ లో ఇలా ఉంటుంది. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి? ఇలా ఉండాల్సిన బి లెటర్ ని ఈ ఫార్మేషన్ లో మష్రూమ్ స్ట్రోక్ పర్ఫెక్ట్ గా రాస్తుంటారు, మష్రూమ్ స్ట్రోక్ పర్ఫెక్ట్ గా రాస్తుంటారు. కానీ ఈ యొక్క రివర్స్ బిన్ ని యాడ్ చేసేటప్పుడు, ఈ యొక్క రివర్స్ బిన్ ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మిడిల్ లైన్ దగ్గర స్టార్ట్ చేసేసి ఇలా రాసేస్తూ ఉంటారు. ఓకేనా? ఇది రాంగ్ నాన్న. ఓకే, మరి ఇది ఒక రాంగ్ అయితే మరి ఇంకొక రాంగ్ చూడండి. సేమ్ మష్రూమ్ స్ట్రోక్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. మిడిల్ లైన్ స్టార్ట్ చేస్తారు, డౌన్కి వస్తారు బేస్ లైన్ దగ్గరికి, మళ్ళీ ఎక్కడైతే స్టార్టింగ్ ఉంటుందో అక్కడే ఎండ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇది కూడా రాంగే, అది కూడా రాంగే. మరి ఎలా రాయాలి? మనం బి లెటర్ రాసేటప్పుడు ఎప్పుడైనా కూడా, మనం బి లెటర్ రాసేటప్పుడు ఎప్పుడైనా కూడా ముందుగా మష్రూమ్ స్ట్రోక్ రాసేయాలి. ఓకే, ముందుగా మష్రూమ్ స్ట్రోక్ రాసేయాలి. ఈ రివర్స్ బిన్ యాడ్ చేసేటప్పుడు, ఈ యొక్క రివర్స్ బిన్ ని యాడ్ చేసేటప్పుడు మిడిల్ 2 లైన్స్ మిడిల్ లో స్టార్ట్ చేయాలన్న రివర్స్ బిన్ ఎప్పుడైనా కూడా. ఓకేనా? ఈ మిడిల్ 2 లైన్స్ మిడిల్ లో స్టార్ట్ చేసేసి మిడిల్ లైన్ దగ్గరికి ఇలా తీసుకెళ్ళాలి. ఓకే, కనిపిస్తుందా ఇక్కడ? మిడిల్ 2 లైన్స్ మిడిల్ లో స్టార్ట్ చేసేసి మిడిల్ లైన్ దగ్గరికి వెళ్ళేసి మరి మిడిల్ లైన్ నుంచి బేస్ లైన్ దగ్గరికి ఇలా తీసుకురండి స్ట్రైట్ గా. లెఫ్ట్ సైడ్ మష్రూమ్ స్ట్రోక్ యాడ్ చేసేయండి డౌన్ లో. ఓకే, అప్పుడు బి లెటర్ ఫార్మేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ లెటర్ ఏంటి? స్మాల్ సి లెటర్, స్మాల్ సి లెటర్. సి లెటర్ ఫార్మేషన్, సి లెటర్ ఫార్మేషన్, సి లెటర్ ఫార్మేషన్. ఈ సి లెటర్ ఫార్మేషన్ చాలా మంది ఎలా రాస్తూ ఉంటారంటే ఇలా రాసేస్తుంటారు, బ్రాకెట్ మోడల్లో పెట్టేస్తుంటారు. ఓకేనా? కానీ సి లెటర్ రాయడం చాలా సింపుల్ అన్న. దీంట్లో మనం స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు రాసినటువంటి బీన్ స్ట్రోక్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రోక్ ని
గా చేసేస్తే వచ్చే లెటర్ ఏంటి? సి లెటర్. సి లెటర్ కదా. ఓకే, మరి సి లెటర్ని మనం ఎన్ని లైన్స్లో రాయాలి? మనం స్మాల్ బీన్ అయితేనేమో అప్పర్జంలో రాసేసుకున్నాం. మరి స్మాల్ సి లెటర్ని ఇప్పుడు మనం ఎన్ని లైన్స్లో రాయాలి? స్మాల్ సి లెటర్ని ఎన్ని లైన్స్లో రాయాలి చెప్పాలి. స్మాల్ సి లెటర్. ఓకే, స్మాల్ సి లెటర్ని మిడిల్ 2 లైన్స్లో. మరి ఏ జోన్ అన్నా మిడిల్ 2 లైన్స్లో రాసేటువంటి జోన్ ఏంటి? మిడిల్ జోనే కదా. ఓకే, మిడిల్ జోన్లో స్మాల్ సి లెటర్ని ఇలా రాసేస్తే స్మాల్ సి లెటర్ కూడా కంప్లీట్ అవుతుంది. మరి క్యాపిటల్ సి లెటర్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే అవుతుంది. ఎక్కడ చేంజ్ అవుతుంది? మనం క్యాపిటల్ సి లెటర్ రాస్తున్నాం అనుకోండి, అప్పర్ జోన్లో రాసేయాలి. మనం అప్పర్ జోన్లో క్యాపిటల్ సి లెటర్ని రాసేయాలి. ఓకేనా? స్మాల్ సీనేమో మిడిల్ 2 లైన్స్ మిడిల్ జోన్లో, క్యాపిటల్ సీనేమో అప్ టు 3 లైన్స్ అప్పర్ జోన్లో రాసేయాలి. ఓకే, ఈ సి లెటర్ ఫార్మేషన్ కూడా వచ్చేసింది కదా. ఓకే, నా డి లెటర్. డి లెటర్ రా. డి లెటర్. మరి డి లెటర్ ఫార్మేషన్ చూడండి. డి లెటర్. డి లెటర్ చూడండి ఒకసారి. ఈ డి లెటర్ని రాసినప్పుడు మనం ముందుగా 3 స్ట్రోక్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, దాంట్లో మనం డి లెటర్ యూజ్ చేసిన స్ట్రోక్స్ లో ముందుగా యూజ్ చేసే స్ట్రోక్ ఏంటంటే బీన్ స్ట్రోక్. నానా బీన్ స్ట్రోక్. ఈ బీన్ స్ట్రోక్ కి మనం ఏ స్ట్రోక్ యాడ్ చేయాలి? మష్రూమ్ కదా, మష్రూమ్ స్ట్రోక్. మరి డౌన్ లో ఇంకో స్ట్రోక్ ఉంటుంది. ఏంటిది? హుక్ డౌన్. హుక్ డౌన్. ఓకేనా? ఇలా నార్మల్గా ఇలా చూపెడుతున్నాను చూడండి. హుక్ డౌన్. ఈ 3 స్ట్రోక్ బేస్ చేసుకొని డి లెటర్ రాయడం జరుగుతుంది. ఓకే, ఈ డి లెటర్ రాసేప్పుడు మనం ఫస్ట్ ఏం స్ట్రోక్ ఇక్కడ యాడ్ చేసాం? ముందుగా బీన్ స్ట్రోక్ తీసుకున్నాం. ఇక్కడ బీన్ స్ట్రోక్. ఈ బీన్ స్ట్రోక్ కి మనం మష్రూమ్ స్ట్రోక్ యాడ్ చేసేసాం. డౌన్ లో హుక్ డౌన్ స్ట్రోక్ యాడ్ చేసాం. ఓకే, బీన్ స్ట్రోక్ ప్లస్ మష్రూమ్ స్ట్రోక్ ప్లస్ హుక్ డౌన్ స్ట్రోక్, ఈ 3 స్ట్రోక్స్ యాడ్ చేసేసి ఏ లెటర్ రాసామంటే డి లెటర్ రాసాం. ఓకేనా నాన్న? డి లెటర్ కూడా కంప్లీట్. నెక్స్ట్ ఈ ఈ లెటర్ చూడండి. ఈ ఈ లెటర్ ఫార్మేషన్. ఈ లెటర్ని మనం రాసేటప్పుడు యూజ్ చేయాల్సినటువంటి స్ట్రోక్స్ ఏంటి? ఈ లెటర్ని మనం రాసేటప్పుడు యూజ్ చేయాల్సినటువంటి స్ట్రోక్స్ ఏంటి? ఓకే, చూడండి. ఫస్ట్ మనం ఏదైతే బీన్ స్ట్రోక్ రాసామో కిందకలా సి లెటర్కి యూజ్ చేసినటువంటి హాఫ్ బీన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అదే హాఫ్ బీన్కి ఇంకొక స్ట్రోక్ యాడ్ చేయాలి. ఓకే, మనం ముందుగా రాసేటువంటి బీన్ స్ట్రోక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా రాసేసాం. బీన్ స్ట్రోక్ రాసేసాం. ఆ ఫార్మేషన్ లో ఫుల్ బీన్ రాయకుండా హాఫ్ బీన్ రాసేసాం. ఇప్పుడు ఈ లెటర్ ఏమవుతుంది? సి లెటర్. దీనికి ఒక చిన్న సెమీ సర్కిల్ ఒకటి యాడ్ చేయండి. ఓకేనా? మరి ఈ రెండింటిని రాసినప్పుడు వచ్చే లెటర్ ఏంటయ్యా అంటే స్మాల్ ఈ లెటర్. ఓకేనా? ఆల్రెడీ మనం రాసినటువంటి సి లెటర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక చిన్న సెమీ సర్కిల్ ఒకటి యాడ్ చేస్తే వచ్చే లెటర్ ఏంటంటే స్మాల్ ఈ లెటర్. ఓకేనా? ఈ లెటర్ ఫార్మేషన్ కూడా కంప్లీట్. మరి ఈ లెటర్ ని మనం 4 లైన్స్ లో రాసినప్పుడు రాసేటువంటి జోన్ ఏంటి? 4 లైన్స్ లో రాసేటువంటి జోన్ ఏంటి? జోన్ చెప్పండి. ఓకే, వెరీ గుడ్. మిడిల్ జోన్. ఎందుకంటే మిడిల్ 2 లైన్స్ లో మాత్రమే రాస్తున్నాం కాబట్టి ఆ జోన్ ఏదైనా ఉందంటే మిడిల్ జోన్ మాత్రమే. ఓకేనా? మరి ఈ లెటర్ కూడా కంప్లీట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటి? నెక్స్ట్ లెటర్ ఏంటన్నా? ఓకే, వెరీ గుడ్. ఎఫ్. ఎఫ్ లెటర్.
ఎఫ్ లెటర్ ఫార్మేషన్. ఎఫ్ లెటర్ ఫార్మేషన్. ఓకే, ఈ యొక్క ఎఫ్ లెటర్ ఫార్మేషన్ లో మనం యూజ్ చేసేటువంటి స్ట్రోక్స్ ఏంటంటే ఈల్ స్ట్రోక్ ప్లస్ స్లీపింగ్ లైన్. ఓకే, ఈల్ స్ట్రోక్ ముందుగా మనం ఎఫ్ లెటర్ స్టార్ట్ చేసేప్పుడు యూజ్ చేసిన స్ట్రోక్ ఏంటి, ఇలా ఈ స్ట్రోక్ నేను డ్రా చేసుకోవాలి. ఓకేనా, మరి ఈ స్ట్రోక్ కి మిడిల్ లో ఒక లైన్ డ్రా చేసాం కదా, అది ఏం లైన్ అంటే జస్ట్ ఒక స్లీపింగ్ లైన్ అన్న. ఓకేనా, స్లీపింగ్ లైన్. మరి ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే స్ట్రోక్ ఏంటి, వచ్చే లెటర్ ఏంటి,